Welcome to all. Now we are going to see the fundamental concept of Git. So the fundamental components of Git are mainly three. The first stage we are calling it as working directory. The second stage we are calling it as tagging area or indexing area. And third one is the local repository. Now we will see one by one and do the hands on this exercise. Okay. So what is the working directory means? These are the files that are not added to the Git. Okay. The files which are not added to the Git is called as working directory files. If we add these files to the Git, this stage moves to the staging area. Okay. After adding the files to the Git, the working directory moves to the staging area. This is also called as index area, and after index area, to move into the local repository stage we need to commit. Okay, if you commit, all the changes that are reflected into your local repository. Local repository ante mana local system lo changes avutayi anamata. Okay, that is about the git commit. Now we will see the hands on this exercise. Okay, I am minimizing all the windows and right click, open git bash here. Okay, this is the git bash. I already shown you how to install the git and git bash. So at the first give the command git init. Git init is used to create the empty repository in our local system. మన సిస్టంలో ఒక ఎంటీ రిపాజిటరీ, ఒక ఎంటీ ఫోల్డర్ని క్రియేట్ చేయాలి అంటే వీఆర్ యూజింగ్ ద గిట్ ఇనిట్. ఓకే, actually this is the fundamental concept. Now the file name I am giving is funda. Okay, git init funda, enter. See here the funda folder is created. Okay, it is just an empty folder. If you double click on it, .git file will be there and inkem files undav. Okay, just folder is created. Means git init is a command to create an empty git repository. అంటే ఒక empty folder ని క్రియేట్ చేయడానికి git init యూజ్ చేస్తాం. Now to go into that folder, cd space give folder name, that is funda, cd space folder name funda. Okay, now we entered into that folder. Now I want to create one text file. ఒక text file క్రియేట్ చేయాలనుకుంటున్నాను. టు క్రియేట్ టెక్స్ట్ ఫైల్ వీ యూజ్ ద కమాండ్ టచ్. ఓకే, టచ్ అనేది ఏంటంటే ఒక కొత్త టెక్స్ట్ ఫైల్ని క్రియేట్ చేయడానికి మనం యూజ్ చేసే కమాండ్. ఓకే, టచ్ స్పేస్ గివ్ వన్ ఫైల్ నేమ్ టు దట్ టెక్స్ట్ ఫైల్. ఐఎమ్ గివింగ్ ఏ. ఓకే, ద ఫైల్ ఈజ్ క్రియేటెడ్. ఇక్కడ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి, ద టెక్స్ట్ ఫైల్ ఈజ్ క్రియేటెడ్. ఓకే, టచ్ ఈజ్ ఎ కమాండ్ టు క్రియేట్ వన్ టెక్స్ట్ ఫైల్. నౌ ఐ వాంట్ టు గివ్ సమ్ స్టేట్మెంట్ ఇన్ టు ద టెక్స్ట్ ఫైల్. నేను ఒక స్టేట్మెంట్ని ఆ టెక్స్ట్ ఫైల్లో ఇచ్చి సేవ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే వర్కింగ్ డైరెక్టరీ, స్టాగింగ్ ఏరియా, లోకల్ రిపోకి డిఫరెన్స్ మనం చూడాలి కాబట్టి మనం ఒక స్టేట్మెంట్ని అయితే ఆ టెక్స్ట్ ఫైల్ ఇవ్వాలి. ఆ టెక్స్ట్ ఫైల్లో ఒక డేటాను టైప్ చేయడానికి vi space a, గివ్ దట్ ఫైల్ నేమ్. vi మీన్స్ విజువల్ ఇండికేటర్. ఇక్కడ మనం ఏంటి, ఏదన్నా స్టేట్మెంట్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ మనం యూ నీడ్ టు ప్రెస్ ఆన్ ద ఐని ప్రెస్ చేస్తే ఇక్కడ ఇన్సర్ట్, నువ్వు ఏదైతే టైప్ చేయాలనుకుంటున్నావో ఇక్కడ టైప్ చేసుకో. ఐఎమ్ టైపింగ్ హియర్ వెల్కమ్ టు ద ఏఎస్ఎన్ విజన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. ఓకే, ఇది నేను ఆ టెక్స్ట్ ఫైల్లో ఎంట్రీ ఇచ్చాను. ఓకేనా, ఎంట్రీ అయిపోయిన తర్వాత క్లిక్ ఆన్ ఎస్కేప్ క్లిక్ చేశాక ఇన్సర్ట్ పోతుంది. ఇక్కడ పోయిన తర్వాత కాలన్ ప్రెస్ చేయండి. ఓకే, కాలన్ అండ్ టైప్ ఎగ్జిట్, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. ఓకే, వీ కేమ్ బ్యాక్ టు ద ప్రాసెస్. నౌ ఇచ్చిన ఫైల్, ఇచ్చిన స్టేట్మెంట్ అందులో ఉందా లేదా చెక్ చేయడానికి వీ విల్ యూజ్ ద క్యాట్ కమాండ్. క్యాట్ ఫైల్ నేమ్ ఏ, అందులో ఏమి ఇచ్చాము ఇదే కదా, కాబట్టి ఆ ఫైల్లో ఏది ఉంది, క్యాట్ అంటే కాంకాటినేషన్, అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు రీడ్ ద స్ట్రింగ్ అనమాట. స్ట్రింగ్ని రీడ్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. ఇందులో మనం ఏమైతే ఇచ్చామో అవన్నీ కూడా అది రీడ్ చేసి మనకు చూపిస్తుంది, మనం ఇచ్చింది వచ్చింది. ఓకే, నౌ ఐ విల్ షో యూ ద క్లియర్లీ ద ఆల్ ద స్టేజెస్. ఓకే,
ఫస్ట్ సీ ద గిట్ స్టేటస్. గిట్ స్టేటస్ ఏంటంటే స్టేటస్ చూసుకోవడానికి యూజ్ చేసే కమాండ్. ఇక్కడ చూస్తే ఏ అనే టెక్స్ట్ ఫైల్ ఇట్ ఈస్ ఇన్ ద రెడ్ కలర్. రెడ్ కలర్లో ఉంది అంటే ఏంటి, అవి ఆ ఫైల్స్ వర్కింగ్ డైరెక్టరీ స్టేజ్లో ఉన్నట్టు. ఓకే, ఫైల్స్ ఏవైతే రెడ్ కలర్లో ఉన్నాయో అవి వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నట్టు. అంటే దీస్ ఆర్ ద అన్ట్రాక్డ్ ఫైల్స్. అన్ట్రాక్డ్ ఫైల్స్ ఆర్ ఇన్ ద వర్కింగ్ డైరెక్టరీ. దీన్ని మనం గిట్కి యాడ్ చేశాక వర్కింగ్ డైరెక్టరీ నుంచి స్టాగింగ్ ఏరియాకి వెళ్తుంది. కాబట్టి దీన్ని యాడ్ చేయండి, గిట్ యాడ్ డాట్ ఫైల్ నేమ్. లేదా ఎక్కువ ఫైల్స్ ఉన్నాయనుకోండి డాట్ ఇచ్చేయండి, ఆటోమేటిక్గా అన్నిటినీ తీసుకుంటుంది. అగైన్ రన్ ద గిట్ స్టేటస్. ఇప్పుడు చూడండి ఏమైందో ఇక్కడ, ఈ రెడ్ కలర్ కాస్త గ్రీన్ కలర్గా చేంజ్ అయింది. అంటే ద వర్కింగ్ డైరెక్టరీ ఏరియా ఇది అండ్ దిస్ ఈజ్ ద స్టాగింగ్ ఏరియా. ఓకేనా, ఇక్కడ మనకి లోకల్ రిపోలో చేంజెస్ అవ్వవు, బట్ ఇక్కడ గిట్కి యాడ్ అయింది అంతే. ఓకేనా, ఇది లోకల్ సిస్టంలో కూడా మనకి సేవ్ అవ్వాలి అంటే యూ నీడ్ టు డూ ద కమిట్. దిస్ ఈజ్ ద లాస్ట్ స్టెప్. గిట్ కమిట్ -m initial commit. This is the first commit we are doing, the initial commit. Enter. Okay, this is the last stage. చూడండి, మాస్టర్ రూట్ ఇనీషియల్ కమిట్ 1. ఇది వచ్చేసరికి మనకి కమిట్ ఐడి అనమాట. అది మనం నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోస్లో కమిట్ ఐడి ఏంటి ఇవన్నీ డిస్కస్ చేయొచ్చు. 1 ఫైల్ చేంజ్, చేంజ్ అయింది కదా. 1 ఇన్సర్షన్. ఏంటా ఇన్సర్షన్ మనం చేసింది ఇక్కడ, వెల్కమ్ టు ద ఏఎస్ఎన్ విజన్, ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. అవునా, ఆ చేంజెస్ అయింది. క్రియేట్ మోడ్ అంటే ఏవైతే చేంజెస్ చేసామో అది లోకల్లో రిఫ్లెక్ట్ అవ్వడానికి ఈ కమిట్ అనేది చేయాలి. కాబట్టి దీస్ ఆర్ ద 3 ఫండమెంటల్ కాంపోనెంట్స్. ది ఫస్ట్ రెడ్ కలర్లో ఉన్నది వర్కింగ్ డైరెక్టరీ, గ్రీన్ కలర్లో ఉన్నది స్టాగింగ్ ఏరియా, ఆఫ్టర్ కమిట్ వచ్చేది లోకల్ రిపాజిటరీ. దీస్ ఆర్ ద ఫండమెంటల్ కాంపోనెంట్స్ ఆఫ్ ద గిట్. మనకి గిట్ కమాండ్స్ని మనం చేయాలంటే one should know compulsory all the 3 stages that are involved in the git. Okay, thank you so much.